మనస్విని మౌనంగా బాధగా ఉండటంతో అమ్మమ్మ చనిపోయిన కారణంగా తను అలా ఉంటుందని ఇంట్లో అందరూ అనుకుంటారు. ఒకరోజు నాన్న, రమేష్ వాళ్ళ నాన్నని పిలిచాడు. ఏంటి రమేష్, ఏంటి విషయం? అదే నాన్న, ఆ రోజు శ్రీధర్ గారి సంబంధం చెప్పాను కదా, మనం ఏ విషయం తనకు చెప్పపోతే తను మళ్ళీ అడిగారు. అవునా? అదే మనసుని కొంచెం బాధగా దిగులుగా ఉంది కదా, అందుకనే నేను తనతో మాట్లాడలేదు. బాధ దిగులా? దేనికి నాన్న? అమ్మమ్మ చనిపోతే ఎంతగా బాధపడాలా? ఎన్ని రోజులు బాధపడాలా? ఒక నిమిషం నాన్న. మనస్విని, మనస్విని పిలిచాడు వాళ్ళ అన్నయ్య మనస్విని. ఏంటన్నయ్య? అదే ఏంటి, అమ్మమ్మ చనిపోతే మరి ఇంతగా డల్ అయిపోవాలా? రూమ్లో నుండిపోతున్నావు, బాధపడుతున్నావు, జాబ్కి రిజైన్ చేసావు. సరే, జాబ్ అంటే వదిలేసే, అది నీ ఇష్టం. కానీ ఏంటి ఇలా ఎందుకుంటున్నావు? ఏం లేదన్నయ్య. సరే, ఏం లేదు కదా? లేదన్నయ్య. సరే అయితే నీకు పెళ్లి సంబంధం తెచ్చాను. పేరు శ్రీధర్, చాలా మంచి వ్యక్తి, పైగా డబ్బు కూడా ఉంది ఆయనకి. కనుక నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదా? ఏంటి, ఎందుకు చేసుకోకూడదు? పోనీ పై చదువులు చదువుతావా? జాబ్కి ట్రై చేస్తావా? అది అన్నయ్య, అది ఇది కాదు. ఈ సంబంధం మంచి సంబంధం. నేను ఖచ్చితంగా నీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నా. నీ నిర్ణయంతో నాకేం పని లేదు, తెలిసిందా? గట్టిగా అరిచాడు. వెంటనే వాళ్ళ నాన్న, రమేష్ అరవకు, నేను మాట్లాడుతూ ఉండు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? ఎన్ని రోజులైంది ఈ విషయం తెచ్చి మీ కాడ? ఏ రోజైనా తనని కదిలిచ్చారా? ఇంతలేక వాళ్ళ వదిన వచ్చింది. ఏమండి, మీరు ఆగండి, మనస్వినితో మామయ్య గారు మాట్లాడతారు కదా, మీరు కొంచెం ఆగండి. సరే మాట్లాడండి అంటూ రమేష్ బయటికి వెళ్ళిపోయాడు. మనస్విని వాళ్ళ నాన్న మనస్విని ఉద్దేశించి, అమ్మా మనస్విని, చెప్పండి నాన్న. ఎందుకమ్మా అమ్మమ్మ చనిపోతే జీవితం మీద అయిపోయినట్టు అలా అయిపోవాలనా? వాడు చెప్పింది కూడా నిజమే కదమ్మా. మంచి సంబంధం తెచ్చాడు, వాడి బాధను కూడా మనం గుర్తించాలి కదా. నాకు ఆరోగ్యం బాగాలేదు, త్వరలో రిటైర్డ్ కూడా కాకపోతున్నాను. నిన్ను ఒక ఇంటి దాన్ని చేస్తే నా బాధ్యత కూడా తీరుతుంది కదా తల్లి. అన్నీ తెలిసిన దానివి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు తల్లి? అది నాన్న, పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా తల్లి? మనసులో ఉన్నారు నాన్న, రాతలో లేరు అనుకుంది మనస్విని మనసులో. అమ్మా మనస్విని, నాన్న చెప్పమ్మా. అదేం లేదు నాన్న. మరి ఇంకేంటమ్మా నీ అభ్యంతరం? ఇంతకన్నా నేనేం చెప్పగలను? నీ ఇష్టం తల్లి, ఆలోచించుకో అని వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ వదిన వచ్చి మనస్విని అని పిలిచింది. మౌనంగా వదిన వైపు చూసింది. నువ్వు కూడా ఏదైనా చెప్పాలా వదిన అన్నట్టు. చూడు మనస్విని, మావయ్య గారిని బాధ పెట్టకు. మీ అన్నయ్య తెచ్చిన సంబంధం బాగానే ఉంది, ఆ అబ్బాయి కూడా బాగున్నాడు, మొన్న నేను చూశాను. మీ అన్నయ్య ఖచ్చితంగా ఈ పెళ్ళి నీకు చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. పైగా నీ మనసులో ఎవరు లేరంటున్నావు కదా, అలాంటప్పుడు ఈ పెళ్లి చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? ఒకసారి ఆలోచించు. ఎన్నాళ్ళని ఇలా ఉంటావు చెప్పు. సరే ఆలోచించుకో. వాళ్ళ వదిన వెళ్ళిపోయింది. అన్న, వదిన, నాన్న వీళ్ళ మాటలకి బాధపడిన మనస్విని వాళ్ళని బాధపట్టలేక శ్రీధర్తో పెళ్ళి ఒప్పుకుంది. శ్రీధర్ మనస్విని పెళ్ళి చాలా బాగా జరిగింది, గ్రాండ్గా. శ్రీధర్ తరపున ఎవరు రాలేదు, తనకి ఎవరు లేరని చెప్పాడు. మనస్విని రూమ్లో కూర్చొని ఆలోచిస్తుంది. డోర్ శబ్దం, పక్కకు చూసింది. లోపలికి రావచ్చా అడిగాడు శ్రీధర్. మౌనంగా తల ఊపింది మనస్విని. శ్రీధర్ వచ్చి కూర్చున్నారు. ఒక క్షణం మౌనం ఇద్దరి మధ్య. మనస్విని, మిమ్మల్ని నేను పెళ్ళికి ముందు ఫస్ట్ టైం చూసింది మీ స్కూల్లో. నువ్వు ఒక ఫంక్షన్ పాట పాడావు,
మీ పాట నాకు చాలా బాగా నచ్చింది. అట్లాగే మీరు కూడా నచ్చారు. మీ పాటకి మీ అందానికి ముగ్ధున్నైపోయాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. ఇంకొకసారి గుడిలో చూశాను నిన్ను. అప్పుడే తెలిసింది మీరు రమేష్ వాళ్ళ చెల్లి అని. అంతే ఈ పెళ్లి ప్రపోజల్ తెచ్చాను. మీతో పెళ్ళికి ముందే మాట్లాడాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడైతే బాగా మాట్లాడచ్చు కదా, మీరు మా భార్య అయ్యారు కదా. మౌనంగా ఉంది మనస్విని. ఏం మాట్లాడరేంటి? నేనంటే మీకు ఇష్టమేనా? ఓ ఐఎమ్ సారీ. ఇష్టం లేకపోతే పెళ్ళి ఎలా చేసుకుంటారు? నవ్వాడు శ్రీధర్. మనస్విని ఏం చెప్పలేదు. చూడండి, మీరు అంత భయపడుతూ సిగ్గుపడుతూ ఉండడం అవసరం ఏం లేదు. మీకు నచ్చితేనే నాతో మాట్లాడండి, నచ్చితేనే నాతో ఉండండి. ఇది మీ ఇల్లే. హ్యాపీగా ఉండండి. మీకు మీరు ఎలా ఉండాలంటే అలాగే ఉండండి. మీకు నచ్చినప్పుడే నాతో మూవ్ అవ్వండి, ఓకేనా అని శ్రీధర్ బయటికి వెళ్ళిపోయాడు. ఇతను మంచివాడా అనుకుంది మనస్విని. తర్వాత శ్రీధర్ మనస్వినిలా మనసులు కలిశాయి. శ్రీధర్తో మనస్విని జీవితం సాఫీగా సాగిపోతుంది. కారు, బంగ్లా, నౌకర్లు, ఏది అడిగినా తెచ్చిచ్చే శ్రీధర్ ప్రేమగా చూసుకోవడం, తనతో తన జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోతుంది. ఒకరోజు ఫోను. హలో 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 మనస్విని, నేను అశ్వినిని. ఓ అశ్విని, నువ్వా? బాగున్నావా? బాగున్నాను మనస్విని, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే, చాలా రోజులు గుర్తొచ్చాను నీకు. అవును, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోయావు కదా. ఏంటి ఆ మాటలు? ఏం లేదే, జోకే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదే, నా పెళ్ళి కుదిరింది బెంగళూరులో. నెక్స్ట్ వీకేనే. నువ్వు తప్పకుండా రావాలి. శ్రీధర్ గారిని కూడా తీసుకురావాలి. ఆయన లేరే, క్యాంప్కి వెళ్ళారు. 2 నెలల నుంచి ఇంట్లోనే సరిగా ఉండట్లేదు. ఢిల్లీకి ఇక్కడికి తిరుగుతున్నారు. అవునా, సరేనే, నీ ఇష్టం. నువ్వైతే తప్పకుండా రావాలి. సరేనే, ఉంటానే. తర్వాత మనస్విని వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది. హలో, ఏమండి, నేను మనస్వినిని. చెప్పు మనస్విని, ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పు. అదే మా ఫ్రెండ్ పెళ్ళి ఉందండి, నేను పెళ్ళికి వెళ్ళాలి. ఓహో అవునా, సరే వెళ్ళు, డ్రైవర్ని తీసుకెళ్ళు. జాగ్రత్త, ఉంటాను, పనుంది. ఏమండి, అయ్యో ఊరి పేరు చెప్పేలోపే పెట్టేశారే. సరే, వెళ్ళిచ్చిన తర్వాత చెప్పచ్చు. తర్వాత మనస్విని అశ్విని పెళ్ళికి బెంగళూరుకి వెళ్ళింది. పెళ్ళి బాగా జరిగింది. అశ్విని మనస్విని ఉండమని బతిమలాడింది. దాంతో తను కళ్యాణ మండపం నుంచి అశ్విని వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది. ఉదయం లేవగానే బయటకు వచ్చి లాన్లో అంతా కలయి చూసింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, రకరకాల పూల చెట్లు. ఆ వాతావరణం చాలా బాగుంది. అదంతా ధనవంతుల ఏరియా లాగుంది అనిపించింది. అశ్విని చాలా అదృష్టవంతురాలు. వాళ్ళ అత్తగారు కూడా ఉన్నవారిలాగా ఉన్నారు అనుకుంది, ఉన్నవారిలాగా ఉన్నారనుకుంది. తను చూపు సడన్గా ఒక బిల్డింగ్ మీద పడింది. ఆ బిల్డింగ్ ముందు ఒక కారు. ఆ కారు పక్కన ఒక ఆడామె. ఆమె పక్కన ఒక అతను ఎవరు? సడన్గా షాక్ అయింది మనస్విని. ఇంతకీ మనస్విని ఎవరిని చూసుంటుంది? ఎందుకంత షాక్ అయింది? రేపు భాగంలో